కేసీఆర్ నిన్న సభలో మాట్లాడిన అంశంలో ఆయనను చూస్తే అబద్ధాలకు పెద్ద కొడుకులాగా కనపడుతున్న తీరు మీరు గమనించండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పదాన్ని నిషేధించిండని చెప్పింది. మరి ఆయనంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించవచ్చు. మరి మీరెందుకు మీ పార్టీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండ్రు? దానికి సమాధానం ఉందా? కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడమో లేకపోతే సీమాంధ్రాను టార్గెట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని అది చూస్తున్నారు. రెండవది, ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది మీరు. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడి ఏదో శాంతి చర్చలకు మీరు, లేదంటే మావోయిస్టులకు లేకపోతే వామపక్ష పార్టీలకు మీరేదో బాసటగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే, వరవర్రావు గారు తెలంగాణకు అక్కడ జైళ్ల పరిస్థితులు మహారాష్ట్ర బాగలేదు, ఇక్కడ మార్చమని చెప్తే పట్టించుకున్నారా? గద్దర్ను కలిసిండ్రా? హరగోపాల్ సార్కు అపాయింట్మెంట్ ఉందా? ఇంతెందుకు ప్రజా సంఘాల నాయకులైన మందకృష్ణ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు? తెలంగాణ ఉద్యమ నాయకుడైన కోదండరామ్ గారు అరెస్ట్ ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే మానవ హక్కుల గురించి వచ్చినప్పుడు మీ యొక్క స్టాండ్ ఎట్లా ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరేదో ఇంకా చెప్తే ప్రజలు నమ్ముతారనే స్థితిలో ఉంటే అది మీ భ్రమ.